ఒక ఊళ్ళో ఒక సంగీత విద్వాంసుడు ఉండేవాడు. ఆయనకు చాలా రాగాలు వచ్చునట. ముఖారిలాటి ఏడుపు తెప్పించే రాగాలు మరీ బాగా పాడగలడట. మరి ఇంత గొప్ప విద్వాంసుడు మారుమూల పల్లెటూరిలో ఉండటంచేత ఆయన తెలివితేటలు లోకానికి తెలియకుండా పోయినయి. అందుకని దగ్గరనే పట్టణంలో ఉండే రాజుగారి దర్శనం చేసుకుని పాట కచేరీ పెట్టించి గొప్ప బహుమతి పొందుదామని ఆయన బయలుదేరాడు. దారిలో ఒక అడవి ఉన్నది. పట్టణం చేరుకోవాలంటే ఆ అడవి దాటాలి. విద్వాంసుడు అడవికి చేరి ఎండగా ఉంటే కాసేపు విశ్రాంతి తీసుకుందామని చెట్టు క్రింద కూర్చున్నాడు. ఇంతలో ఒక గొర్రెల కాపరి గొర్రెలను మేపుకుంటూ అటువచ్చాడు. అతన్ని చూడగానే విద్వాంసుడికి ఒక ఆలోచన వచ్చింది. ఈయన చాలా ధనవంతుడై ఉండాలి. లేకుంటే అబ్బో, ఇన్ని వందల గొర్రెలను ఎలా సంపాదించగలడు? మచ్చుకి 2 రాగాలు పాడి ఈయనని మెప్పించినట్టయితే ముందు ఇక్కడే బహుమతి పుచ్చుకోవచ్చు అని ఆశపడి విద్వాంసుడు సంగీతం ప్రారంభించాడు. విద్వాంసుడు పాడుతూ ఉంటే సంతోషించటానికి బదులు గొర్రెల కాపరి ఏడుపు మొదలెట్టాడు. ఇది చూచి విద్వాంసుడు, ఈయన శ్రీమంతుడే కాదు, శాస్త్రం తెలిసిన పండితుడు కూడాను. కనుకనే నాపాటలో స్వారస్యం కనిపెట్టి కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నాడు అని తలిచి ఇంకా గొంతెత్తి పాడుతున్నాడు. విద్వాంసుడు పాడిన కొద్దీ గొర్రెల కాపరి దుఃఖం అంతకంతకు ఎక్కువవుతున్నది. ఈ ఏడుపేమిటో అర్థంగాక విద్వాంసుడు పాడటం ఆపివేశాడు. ఏమండి స్వామీ, నేను పాడిన పాటవల్లనే మీకు హృదయం కరిగి కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నారా? ఏమిటి కారణం అని గొర్రెల కాపరిని అడిగాడు. గొర్రెల కాపరి ఏడుపు దిగమింగి, అది కాదయ్యా, నువ్వు పైకి లక్షణంగానే కనపడుతున్నావు. ఏ లోటూ లేని ఇటువంటి వాడు ఇందాకటి నుంచి ఎందుకు ఏడుస్తున్నాడా అని అనుకుని నీతో పాటు నేను ఏడుస్తున్నాను అని సమాధానం చెప్పాడు గొర్రెల కాపరి. నాకు ఏ లోటూ లేదంటారా? డబ్బు లేక నేను ఎంత బాధపడుతున్నానో మీకేం తెలుసు? ఏదో గొప్పవారు పండితులు 2 రాగాలు పాడితే మెచ్చుకుని బహుమతి ఇస్తారని నేనాశపడుతూ ఉంటే ఇదేమీ ఏడుపండి, అర్థంలేని ఏడుపు అని విద్వాంసుడు మనస్సులో బాధ బయటపెట్టాడు. అప్పటికీ గొల్లవాడి దుఃఖం ఆగలేదు. ఇంకా ఏడుస్తూనే, అర్థంగాకపోవడం ఏమిట స్వామి? నిన్నటి రోజున నా మందలో ఒక గొర్రె నీలాగనే వెర్రి కేకలు పెట్టి చచ్చికూరుకుంది. నీ పని కూడా అంతే అవుతుందేమోనని భయమేసి ఏడుస్తున్నానయ్యా అని బదులు చెప్పాడు. అయ్యో, నా తెలివి కాలా! నా సంగీతమంతా చివరికి అడవికాచిన వెన్నెల మోస్తరు అయిందే. ఈ మూర్ఖుడికి నా పాట వినిపించి గొంతుకంతా పాడు చేసుకున్నాను అని గొణుగుకుంటూ విద్వాంసుడు తన దారిని తను పోయాడు.